పోలీసులకు ఏమైంది? కలకలం రేపుతున్న వరుస ఆత్మహత్యలంట. అనవసర వివాదాలు కొని తెచ్చుకుంటున్న అధికారులు తాత్కాలిక ఆనందాల కోసం సమస్యల సుడిగుండంలోకి చిన్న చిన్న సమస్యలకే ప్రాణాలు తీసుకుంటున్న వైనమంట. నిజంగా కొంత మరి పోలీస్ శాఖలో ఏం జరుగుతుందా అనేటటువంటిది కూడా చర్చనీయాంశం అయితే అవుతున్నది. చిన్న చిన్న విషయాలకు చాలామంది ఇటీవల మనం చూసినాం. గత అనేక సంవత్సరాలుగా కూడా చట్టాన్ని న్యాయాన్ని కాపాడాల్సినటువంటి పోలీసులే వివిధ సాయాల కోసం వివిధ కష్టాల్లో వాళ్ళ దగ్గరకు వచ్చేటటువంటి కొంతమంది అమాయకమైనటువంటి మహిళలను వాళ్ళు లోపరుచుకొని వాళ్ళు వివిధ రకాలుగా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ పెట్టుకొని అవన్నీ ఒక్కసారిగా బయటికి రావడంతో దిక్కుతోచని స్థితిలో వాళ్ళు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. మరి ఎందుకు ఈ రకంగా జరుగుతుందో అనేటటువంటిది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. శాంతి భద్రతలను కాపాడి ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన పోలీసులే ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు. చిన్న చిన్న సమస్యలకే తీవ్ర ఒత్తిడికి గురై ప్రాణాలు తీసుకుంటున్నారు. కొందరు అధికారులు అనవసర వివాదాలు కొని తెచ్చుకొని వాటి నుంచి బయటపడలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మరికొందరు తాత్కాలిక ఆనందాల కోసం జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల రాష్ట్రంలో పోలీసుల వరుస ఆత్మహత్యల ఘటనలు కలకలం రేపుతున్నాయి. మొన్న ములుగు జిల్లాలో ఎస్ఐ హరీష్, నిన్న కామారెడ్డిలో ఎస్ఐ, నేడు ములుగు జిల్లా పస్రాలో ఆర్ఎస్ఐ స్వర్ణపాక లక్ష్మి నరసయ్య ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. పోలీస్ శాఖను కలవరపెడుతున్న వరుస ఆత్మహత్యలపై స్వేచ్ఛ ప్రత్యేక కథనం అంట. నిజంగా చెప్పాలంటే మరి శాంతి భద్రతలను కాపాడి ప్రజలకు చేదోడు వాదోడు ఉండాల్సినటువంటి పోలీసులే మరి మానసిక ఒత్తిడి చాలా వివిధ కేసులలో వెళ్తే అనేక మంది చిన్నపిల్లలకు కావచ్చు, ప్రేమికులకు కావచ్చు, పోలీసే విడిపోతున్నటువంటి భార్యాభర్తలకు కావచ్చు, పోలీసులే మంచి మంచి కౌన్సిలింగ్ ఇచ్చి చాలామంది కుటుంబాలను కలుపుతుంటారు. మరి అటువంటి పోలీసులు మరి ఏ రకంగా ఇందుకు మరి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు అనేటటువంటిది కూడా కొంత చర్చనీయాంశంగా అయితే మారింది. చాలామంది ఇటీవల మనం చూసుకున్నట్లయితే చాలామంది ఎస్ఐలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కొంత ఎక్కువ మటుకు ఎస్ఐలే ఉంటున్నారు. మరి పైన అధికారుల ఒత్తిడి కావచ్చు, ఇంకా రకరకాల కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ వాళ్ళకు కొంత కౌన్సిలింగ్ కూడా ఇస్తే బాగుంటుంది. ఎందుకు ఇలా? దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. శాంతి భద్రతల పరిరక్షణలో, కేసుల ఛేదనలో టాప్గా నిలిచారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. 2 నెలల వ్యవధిలో రాష్ట్రంలో 3 ఎస్ఐలు, 3 నెలల వ్యవధిలో 1 హెడ్ కానిస్టేబుల్, 1 మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గత ఏడాది అక్టోబర్ 13న మహబూబాబాద్ కలెక్టరేట్ డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ గుండెబోయిన శ్రీనివాస్ సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాల వల్లే శ్రీనివాస్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 2023 ఏప్రిల్ 6న ఎస్ఐ శ్రీనివాస్ తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ప్రాణాలు తీసుకున్నాడంట. తన భార్య ఆత్మహత్య తట్టుకోలేక 10 నిమిషాల వ్యవధిలోనే ఆత్మహత్య చేసుకోవడం గమనార్హమంట. ములుగు జిల్లా వాజేడు పిఎస్లో ఎస్ఐగా నిధులు నిర్వహించిన రుద్రారపు హరీష్ జీవితాన్ని రాంగ్ కాల్ ఆగం చేసిందంట. రాంగ్ కాల్తో సూర్యాపేటకు చెందిన ఓ యువతి ట్రాప్లో పడ్డ హరీష్ ఆమెను వదిలించుకోలేక పరువు పోతుందని మనస్తాపం చెంది బలవన మరణానికి పాల్పడ్డాడంట. అంతు చిక్కని బిక్కనూరు ఉదాంతం అంట. కామారెడ్డిలో సంచలనం సృష్టించిన బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్, బీబీపేట పిఎస్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి, మరో యువకుడు అఖిల్ సామూహిక ఆత్మహత్య మిస్టరీ ఇప్పటికీ వీడలేదంట. వివాహేతర సంబంధమే ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన కేసు ఇంకా ఎటు తేలలేదు. తాజాగా ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్ర గ్రామంలో ఆర్ఎస్ఐ స్వర్ణపాక లక్ష్మీ నరసయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. లక్ష్మీ నరసయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారం పిఎస్లో పనిచేస్తుండగా అతడి భార్య సునీత గోవిందరావుపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్. వీరికి 2 పిల్లలు ఉన్నారంట. కుటుంబ కలహాలతో లక్ష్మీ నరసయ్య ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తుందంట. మసకబారుతున్న ప్రతిష్టనంట. మరి పోలీసు అధికారులు తీరు ఆ శాఖ ప్రతిష్టను మసకబారేలా చేస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
చిన్న చిన్న విషయాలు, కుటుంబ కలహాలు, వేధింపులతో పోలీస్ అధికారులు ఆత్మహత్య చేసుకుండటం పోలీసు శాఖకు ఇబ్బందికరంగా మారింది. సమస్యలతో తమ దగ్గరకు వచ్చిన ప్రజలకు కౌన్సిలింగ్ ఇచ్చి వారిని గాడిలో పెట్టాలని పోలీసులే తాత్కాలిక ఆనందం వివాదాల్లో చిక్కుకొని క్షణికావేశాల్లోకి లోనై ఆత్మహత్యలకు పాల్పడుతుండడం పోలీస్ శాఖ ప్రతిష్ట మసకబారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. మరి ఇప్పటికైనా పోలీస్ శాఖ తమ సిబ్బందికి ఇటువంటి విషయాల మీద అవగాహన కల్పిస్తుందా అన్నది వేచి చూడాలంట. నిజంగా చెప్పాలంటే పోలీసు వాళ్ళు అనేటటువంటి వాళ్ళు కొంత ఆదర్శప్రాయంగా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కొంత దృఢంగా కూడా ఉంటారు, కానీ మరి ఎందుకు ఈ రకంగా ఆత్మహత్యలకు చేసుకుంటున్నారో కొంత ప్రభుత్వం కూడా కొంతమంది వీళ్ళకు కొంత మంచి కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి డాక్టర్లని, మానసిక నిపుణుల్ని తీసుకొని వచ్చి కూడా కొంత వాళ్ళకు శిక్షణ తరగతులతో పాటు కొంత మానసిక ఒత్తిడిని ఏ రకంగా తగ్గించుకోవాలి అనే దాని మీద కూడా కొంత అవగాహన కార్యక్రమాలు కల్పిస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ మీద విపరీతమైనటువంటి పని భారం కూడా ఉంటుంది. ఎస్ఐల మీద చాలామంది ఉన్నతాధికారులు అట్లా ఆదేశాలు పాస్ చేసి వాళ్ళు చేతులు దులుపుకుంటారు, కానీ కింది స్థాయిలో ప్రతి దాన్ని ఎస్ఐ మీద అయితే కొంత పని భారం ఒత్తిడి అయితే ఉండేటటువంటిది అయితే వాస్తవం. గత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అయితే అసలు పోలీసులను చాలా నానా రకాలుగా ఎట్లా వాడినరు అంటే అట్లా వాడినరు, కానీ ఇప్పుడు అంతా లేదు. కొంత స్వేచ్ఛ అయితే పోలీసులకు ఉంది, కానీ మరి ఎందుకు ఆ రకంగా చేస్తుండ్రో చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.